క్రీస్తునందు ప్రియమైన బేర్షెబా మినిస్ట్రీస్ పరిచర్యలు ప్రేమిస్తున్న దైవజనాంగమై ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రేమలో మీరు మీ కుటుంబాలు క్షేమమని తలుస్తున్నాను. అందును బట్టి నేను ప్రభుని ఆరాధిస్తున్నాను. దేవుని మహాకనికరం చేత గడిచిన 50 దినములు ఉపవాస ప్రార్థనలు ముగించుకొని మనం ఈ సంవత్సరం అంతా కూడా ఆ 50 దినములు నేర్చుకున్న ఉపదేశానుసారమైన జీవితం జీవించటానికి పరిశుద్ధాత్మని సహాయం అనుగ్రహించబడి సంపూర్ణత వైపు అడుగులు వేయటానికి సహాయం చేశారు. మరలా ఈ 2024 సంవత్సరంలో మన పరిపూర్ణత కొరకై, మన రక్షణ కొరకై, మన ఎడల సంపూర్ణమైన దేవుని సంకల్పం నెరవేర్చబడే విధంగా ఈ 2024 సంవత్సరపు 50 దినముల ఉపవాస ప్రార్థన పండుగలను జూన్ నెల 27వ తారీఖు నుండి ప్రారంభిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. సరిగ్గా 9:30 గంటలకు అయిపోతుంది. 10 గంటలకల్లా మిమ్మల్ని బయటికి పంపించే ఏర్పాటు చేస్తాను. ఎక్కడ సమయాన్ని దుర్వినియోగం పరచం. కనుక ఈ 50 దినములలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మనం కనులారా చూడబోతున్నాం. అనేకుల బంధకాలు నా ప్రభువు తెంచబోతున్నాడు. వారి భుజముల మీద ఉన్న కాడి మాని మ్రోకులను నా ప్రభు విడగొట్టబోతున్నాడు. రక్షణ కార్యం వారి జీవితంలో సంపూర్ణమగునట్లు అడుగులు వేయించబోతున్నాడు. శాపగ్రస్తమైన అనుభూతులు గుండా వెళ్తున్న విడుదల దొరకని సాతాను బంధకాల్లో, శాపగ్రస్త అనుభవాల్లో ఉండి విడుదల దొరకక కన్నీళ్ళు నిట్టూర్పులు విడుస్తూ అంధకారమయమైపోతున్న జీవితాలను నా ప్రభు తన రక్తం ద్వారా విమోచించబోతున్నాడు. అన్ని కోణాల్లో ఆత్మకార్యాన్ని ప్రజలు చూడబోతున్నారు. ఒకవైపు పరిశుద్ధాత్మ నింపుదలతో, మరొక వైపు రక్షణ కార్యము వారి జీవితంలో సంపూర్ణమగునట్లు, మరొక వైపు పరిశుద్ధతలో సంపూర్ణులగుటకు సాగిపోవటానికి, మరొక వైపు ప్రజల అవస్థలు తీర్చబడటానికి దైవిక స్వస్థతలు, దైవిక కార్యాలు, దైవిక అద్భుతాలు నా ప్రభువు చేయబోతున్నాడు. ఎంతోమంది బంధకాలను విమోచించబోతున్నారు. వారి నిందలను దేవుడు ఘనతగా మార్చబోతున్నాడు. వారి అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. ఈ 50 దినముల ఉపవాస ప్రార్థనలో అనేకుల వేరు లోతుగా మారబోతుంది. శాపగ్రస్త అనుభవాల నుండి విమోచించబడబోతున్నారు. అన్ని కోణాల్లో ఆత్మకార్యాలు మీరు అనుభవించబోతున్నారు. రండి, మీరు మీ కుటుంబాలు తరలి రండి. ఇంకెంతకాలం దుఃఖపడతారు? ఇంకెంతకాలం కలవరం, కన్నీళ్ళు, అనారోగ్యం, శాపగ్రస్త అనుభూతులతో కొట్టుమిట్టాడుతారు? భారభరితమైన జీవితాన్ని ఏడుస్తూ బ్రతుకుతారు. రండి, ప్రభు యొద్దకు రండి. 50 దినముల ఉపవాస ప్రార్థనలో పాల్గొని పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీరు చూడండి. ప్రభుని మహిమపరచండి. ఒకవేళ మీరు సుదూర ప్రాంతాల నుండి వస్తున్న వారైతే ఇక్కడ మీరు ఉండటానికి మీ కొరకైన అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఇబ్బంది ఏమి లేదు. విశాలమైన ప్రాంగణం ఉంది. మీరు విశ్రాంతి తీసుకోవటానికి 2 సువిశాలమైన మందిర ఆవరణలు ఉన్నాయి. ఎక్కడ మీకు కొదువు రానియకుండా దేవుడు ఆత్మకార్యం చేస్తాడు. రండి, కొన్ని దినాల మట్టుకు ఈ ప్రార్థనలో పాల్గొని ఆత్మకార్యాలు ఏంటో అనుభవించి తిరిగి వెళ్ళండి. కృప అందరికీ తోడై ఉండును గాక. ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు మీ సహోదరుడు సల్మాన్. వస్తారు కదూ? ఆత్మకార్యాలు అనుభవించడానికి తరలి వస్తారు కదూ? మీరు వస్తూ అనేకులు తీసుకొని వస్తారు కదూ? ఇది నా ప్రేమపూర్వక ఆహ్వానం.